ఇప్పుడు పురంధరదాసుల వారి ఆరాధన ఈ రోజు నుంచి ప్రారంభమైంది 10వ తారీఖు వరకు. ఆ మహానుభావుల ఆరాధన అంగముగా వారిచే రచింపబడినటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సంకీర్తనలు ఈ పుణ్యతమమైన క్షేత్రములో పాడి భగవంతుని కృపకు పాత్రలు కావాలని మన తిరుమల తిరుపతి దేవస్థానపు యాజమాన్యము ఉన్నతాధికారులు నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేయండి అని చెప్పిన తర్వాత ఈరోజు వెంకటేశ్వర నవరత్న మాలిక అని, నవ అంటే 9, నవరత్న అంటే 9 రత్నములు. మనం ఏదైనా ఒకటి దేవునికి పూలు ఫలము సమర్పిస్తే మరునాటికి ఎండిపోతుంది. కాకపోతే ఈ రత్నములు ఎన్నిసార్లు సమర్పించినా ఇది ఎండదు, వాడిపోతుంది. అలాంటి సంకీర్తనలను ఎన్నుకొని దాదాపు 300 మంది భక్తులందరూ వివిధ ప్రాంతముల నుండి కర్ణాటక, తమిళనాడు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎందరో భక్తులు స్వచ్ఛందంగా వచ్చి వారందరూ కూడా ఈ సంకీర్తన ఈరోజు